Good morning to students. The eighth concept, accounting concept, is matching concept. As per this concept, the revenues earned during an accounting period with the cost ascertained with the same period to ascertain the results of the business concern is called matching concept. It is the basis for finding accurate profit for a period which can be safely distributed to the owners. So as per this matching concept, the revenues earned during an accounting period, ఏ ఆర్థిక సంవత్సరానికైతే మనం ఆదాయాలని లెక్కలోకి తీసుకుంటామో అదే ఆర్థిక సంవత్సరంలో బిజినెస్ కన్సర్న్ పే చేసిన ఎక్స్పెండిచర్ను కూడా తీసుకోవాలి. అంటే బోత్ ఎక్స్పెండిచర్ అండ్ ఇన్కమ్స్ రిలేటెడ్ టు ఏ సింగిల్ అకౌంటింగ్ పీరియడ్ ఈజ్ కాల్డ్ మ్యాచింగ్ కాన్సెప్ట్. అంటే ఏ సంవత్సరంలో అయితే మనం ఖర్చు పెట్టామో అదే సంవత్సరానికి సంబంధించిన ఆదాయాలతో కంపారిజన్ చేసి ఫైండింగ్ అవుట్ యాక్యురేట్ ప్రాఫిట్ ఫర్ ఏ పీరియడ్. సో అదే సంవత్సరానికి మనం లాభం లేదా నష్టాన్ని క్యాలిక్యులేట్ చేస్తామన్నమాట. సో ఎక్స్పెండిచర్ ఇన్కమ్స్ బోత్ ఆర్ సేమ్ పీరియడ్కి సంబంధించి ఉండాలి. ఒకటి ప్రీవియస్ది, ఒకటి కరెంట్ మంత్ది, లేదా ఒకటి ప్రజెంట్ మంత్ది, ఇంకొకటి కమింగ్ ఇయర్ది. అలా కంపారిజన్ చేస్తూ ప్రాఫిట్ ఆర్ లాస్ ఫైండ్ అవుట్ చేయడం కుదరదు. సో బిజినెస్ కన్సర్న్లో కానీ ఎనీ టైప్ ఆఫ్ ఆర్గనైజేషన్లో ప్రాఫిట్ ఆర్ లాస్ ఆర్ సర్ప్లస్ ఆర్ డెఫిసిట్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్, ఎక్స్పెన్సెస్ అండ్ రెవెన్యూస్, ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ బోత్ ఆర్ రిలేటెడ్ టు ఏ వన్ ఆర్ ఏ సింగిల్ అకౌంటింగ్ పీరియడ్. ఆ సంవత్సరానికి సంబంధించిన ఖర్చుల్ని అదే సంవత్సరానికి సంబంధించిన ఆదాయాలను మాత్రమే లెక్కలోకి తీసుకొని ప్రాఫిట్ ఆర్ లాస్ ని ఫైండ్ అవుట్ చేయడం కుదురుతుంది. సో ఇట్ ఈస్ ద బేసిస్ ఫర్ ఫైండింగ్ యాక్యురేట్ ద ప్రాఫిట్ ఫర్ ఏ పీరియడ్ విచ్ కెన్ బి సేఫ్లీ డిస్ట్రిబ్యూటెడ్ టు ద ఓనర్స్. అప్పుడే మనం ప్రాఫిట్ని, యాక్యురేట్ ప్రాఫిట్ని ఫైండ్ అవుట్ చేసి ఆ బిజినెస్లో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ పెట్టారో అలాంటి ఓనర్స్కి ఈ ప్రాఫిట్స్ని సేఫ్గా డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది అనమాట. సో మ్యాచింగ్ కాన్సెప్ట్ ఈజ్, యాజ్ పర్ దిస్ కాన్సెప్ట్, ద రెవెన్యూస్ ఎర్నెడ్ డ్యూరింగ్ an accounting period with the cost ascertained with the same period to ascertain the results of the business concern is called matching concept. It is the basis for finding accurate profit for a period which can be safely distributed to the owners. And the last accounting concept is realization concept. According to this concept, revenue should be accounted for only when it is actually realized or it has become certain that the revenue will be realized. So as per this concept, realization concept, according to this concept, revenue should be accounted for only when it is actually realized. నిజంగా మనకి ఇన్కమ్ వచ్చి ఉంటే, ఏ సంవత్సరానికి అయితే, ఏ ఆర్థిక సంవత్సరాన్ని అయితే మనం ఫైండ్ అవుట్ చేయాలో ప్రాఫిట్ ఆర్ లాస్ ని, అదే సంవత్సరానికి సంబంధించిన ఇన్కమ్ రియల్ గా వచ్చి ఉంటే వాటిని రికార్డ్ చేసుకుంటాం. ఆర్ ఇట్ హ్యాస్ బికమ్ సర్టెన్ దట్ ద రెవెన్యూ విల్ బి రియలైజ్డ్, లేదా అదే సంవత్సరానికి మనం ఇన్కమ్ అయితే ఎర్న్ చేసాం బట్ నాట్ రిసీవ్డ్ ఇన్ ఫార్మ్ ఆఫ్ క్యాష్. అంటే మనకి ఇంకా అమౌంట్ రాలా, అదే పీరియడ్కి రావాల్సి ఉంది కానీ ఇంకా అమౌంట్ కలెక్ట్ అవ్వాలా. అలా అదే పీరియడ్కి సంబంధించిన ఇన్కమ్ ఎర్నింగ్ చేసి ఇంకా రిలీజ్ అవ్వకపోయినా సరే ఇట్ షుడ్ బి అకౌంటింగ్. సో రావాల్సి రియల్గా యాక్చువల్గా రిసీవ్ చేసుకున్న ఇన్కము, లేకపోతే ఇంకా రావాల్సిన ఇన్కమ్, ఈ బోత్ ఆర్ రిలేటెడ్ టు ఏ అకౌంటింగ్ పీరియడ్ ఈజ్ కాల్డ్ రియలైజేషన్ కాన్సెప్ట్. సో అకార్డింగ్ టు దిస్ కాన్సెప్ట్, revenue should be accounted for only when it is actually realized or it has become certain that the revenue will be realized. Revenue means income. So actual గా రియల్ గా రిసీవ్ చేసుకున్న ఇన్కమ్, అదే పీరియడ్కి ఇంకా రావాల్సి ఉన్న ఇన్కమ్ ను కూడా మనం కౌంటింగ్ లోకి తీసుకుంటామండి యాజ్ పర్ రియలైజేషన్ కాన్సెప్ట్. సో వితౌట్ ఫాలోయింగ్ ద అకౌంటింగ్ కాన్సెప్ట్, there is no possibility to record the business transactions or any type of organization accounting transactions is not possible. సో మనం ఈ అకౌంటింగ్ కాన్సెప్ట్స్ ని ఫాలో అవ్వకుండా బిజినెస్ లో జరిగే ఏ టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ని కూడా రికార్డ్ చేయడం కాదు. నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, త్రూ అవుట్ ద వరల్డ్, ప్రపంచంలో ఏ దేశంలో అయినా సరే ఈ అకౌంటింగ్ కాన్సెప్ట్స్ ని షుడ్ బి కంపల్సరీగా ఫాలో అవ్వాల్సిందే. సో మన బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ని అకౌంట్స్ బుక్స్ లో రికార్డ్ చేయాలంటే ఈ 9 అకౌంటింగ్ కాన్సెప్ట్స్ లో దేనికో దానికి కంపల్సరీగా రిలేటెడ్ గా ఉంటాయి. 9 షుడ్ బి ఫాలో, మొత్తం కంపల్సరీగా ఫాలో అవ్వాల్సిందే. సో ఈ అకౌంటింగ్ కాన్సెప్ట్స్ అనేది ఇంపార్టెంట్. ఇది ఎస్పెషల్లీ దీని మీదనే బేస్ అయ్యి కొన్ని అకౌంటింగ్ చాప్టర్స్ ఉంటాయి. అయితే మనకి ఇంటర్మీడియట్ లెవెల్, డిగ్రీ లెవెల్లో ఉండకపోవచ్చు, కానీ సిఏ చార్టర్డ్ అకౌంటెంట్ చదువుతున్నా అండ్ ICMA ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్
మేనేజ్మెంట్ అకౌంటెంట్, అది ఓల్డెన్ డేస్లో మనకి ICWA ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ వర్క్స్ అకౌంటెంట్స్ అంటాం, అది చదువుతున్నా సరే, RCS కంపెనీ సెక్రటరీ. సో ఈ అకౌంటింగ్ కాన్సెప్ట్స్కి మంచి వెయిటేజ్ ఉంటుంది. అకౌంటింగ్ కాన్సెప్ట్స్ని కనుక మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అండర్స్టాండింగ్ చేసుకుంటే, ఓకే, ఈ బిజినెస్లో జరిగే ట్రాన్సాక్షన్ ఫర్దర్ చాప్టర్స్లో మనం లెర్నింగ్ వాటిని అర్థం చేసుకోవటం ఈజీగా ఉంటుంది. ప్లస్ అకౌంట్స్ని ఫాలో అవటం కూడా ఈజీగా ఉంటుంది, ఈజీగా అర్థం అవుతుంది ఇక నెక్స్ట్ కాన్సెప్ట్స్. సో జర్నల్ ఎంట్రీస్ని మనం రికార్డ్ చేయాలి అంటే ఈ అకౌంటింగ్ కాన్సెప్ట్స్ అనేవి కంపల్సరీగా ఫాలో అవుతూ ఉండాలి. ఇక దీని నెక్స్ట్ టాపిక్ అకౌంటింగ్ కన్వెన్షన్స్. ఇవి కూడా కంపల్సరీగా మనం జర్నల్ ఎంట్రీస్ రికార్డ్ అవ్వాలి అంటే బిజినెస్లో ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేయాలంటే అకౌంట్స్ బుక్స్లో అకౌంటింగ్ కన్వెన్షన్స్ని కూడా కంపల్సరీగా ఫాలో అవ్వాలి. ఓకే, థ్యాంక్ యూ.